ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. తిరుమల శ్రీవారి భక్తులకు నేటి నుండి అన్నప్రసాదంతో పాటు వడలు, ప్రత్యేక పూజలు నిర్వహించి వడ్డించిన టీటీడీ చైర్మన్ ఈవోలు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతుల ఉత్సవ వైభవం. జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులకు ఏకాంత సేవ. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవ శోభ. పొన్న చెట్టు వాహన సేవలో శ్రీ లక్ష్మీ నరసింహుని కటాక్షం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పల్లకీ ఉత్సవం, చక్రస్నాన మహోత్సవాలను భక్త శోభితంగా నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పల్లకీ సేవ వేడుకగా జరిగింది. ముందుగా స్వామివారిని దేవేరులు శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి మేళతాళాల నడుమ పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్రతాళ్వార్ను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు, చక్రతాళ్వార్కు పంచాముతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలీభూతమా, శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ.
అనంతరం వర్ణశోభిత సుగంధ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన పుష్కరిణి పవిత్ర జలాల్లో మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ సుముహూర్త సమయంలో అర్చకులు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పుష్కరిణి జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయా జయమంగళం నీకు సర్వేశ్వరా జయమంగళం నీకు జలజవాసినికి. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు అందించింది. ఈ రోజు నుండి ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదంతో పాటు ప్రత్యేకంగా వడను అందజేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం ఉదయం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం వడలను నైవేద్యంగా స్వామి అమ్మవార్లకు నివేదించారు. ఆపై చైర్మన్, ఈవో, అదనపు ఈవో అన్నప్రసాదం స్వీకరించడానికి విచ్చేసిన భక్తులకు స్వయంగా వడలను వడ్డించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ చేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. పంచభూత శైవ క్షేత్రాలలో ఎంతో విశిష్టమైనది వాయుక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వార్లకు ఏకాంత సేవ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలోని శయన మండపంలో పుష్ప తోరణాలు, సుగంధ పుష్ప మాలికలతో సిద్ధం చేసిన పట్టుపాన్పుపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువదీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు చందనాది లేపనాలను అలంకరించి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం మధుర పదార్థ నివేదన, మహామంగళ నీరాజన సమర్పణతో ఏకాంత సేవను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అర్చకులు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు.
తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మార్చి 11వ తేదీ వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు పొన్న చెట్టు వాహనంపై దివ్యంగా కటాక్షించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దేవేరుల సమేతంగా స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించిన అర్చకులు కోరిన కోర్కెలను తీర్చే పొన్న చెట్టు వాహనంపై ఆసీనులను చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణలు, అద్భుత కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు దేవేరుల సమేతులై పొన్న చెట్టు వాహన సేవలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీరా ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. పీఠాధిపతులు శ్రీ యతీంద్ర మహాదేశికన్ నేతృత్వంలో అర్చకులు, ఆగమ పండితులు, సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ వీధుల్లో ప్రదక్షిణ గావించారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులతో అంకురార్పణ నిర్వహించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన తొండమానుపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించిన అర్చకులు అనంతరం అశ్వవాహనంపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డిప్యూటీ ఈవో బి నాగరత్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, ఉద్యానవన విభాగాలకు సంబంధించిన పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవల నిర్వహణకు వాహనాలను సిద్ధం చేయాలని, పారిశుద్ధ్యం, భక్తులకు త్రాగునీటి సౌకర్యం, ప్రసాదాల పంపిణీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితులు బ్రహ్మోత్సవాల విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవములు ఈ నెలలో అనగా మార్చి నెలలో అత్యంత వైభవంగా ప్రారంభించబడుతుంది. దానిలో భాగంగా 25వ తారీఖు ఉదయం స్వామివారి ఆలయం మొత్తం కూడా కోయిలాల్వార్తించమనే కార్యక్రమంతో శుద్ధి చేయబడుతుంది. దాని తర్వాత మరుసటి రోజు 26వ తారీఖు సాయంత్రం అంకురార్పణ, వేద ప్రబంధ సాత్మలు జరగబడతాయి స్వామికి. ఆ రోజు రాత్రి సేనాధిపతి ఉత్సవం జరగబడుతుంది. మరుసటి రోజు 27 నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఉదయము, సాయంత్రం వాహన సేవలు జరపబడతాయి స్వామివారికి.
తిరుపతి నగరంలోని ఆర్ఎస్ గార్డెన్స్లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం బృందావనానికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి లోక కళ్యాణార్థం విశేష హోమాలను నిర్వహించారు. అలాగే శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ తూర్పు మాడవీధిలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మఠం ప్రాంగణంలో హోమక్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని రాఘవేంద్ర స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతికి సమీపంలోని బ్రాహ్మణపట్టు శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి వారి ఆలయంలో రాజగోపురం, మహాసంప్రోక్షణ, రామ పరివారం, ఆళ్వార్లు, ఆచార్యుల ప్రతిష్టాపన మహోత్సవాలు వేదోక్తంగా జరిగింది. 3 రోజుల పాటు ఆగమోక్తంగా జరిగిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం యాగశాలలో పుణ్యాహవాచనం, చతుస్థానార్చన, మూర్తి హోమం, సృష్టిన్యాసం హోమం, ప్రాణ ప్రతిష్టాంగ హోమం, పురుష శ్రీ సూక్త హోమము, శాంతి ప్రాయచిత్త హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై రాజగోపురం సంప్రోక్షణ జరిపి ఆరాధన, నివేదన, మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళావేదికపై కళాకారులు స్వామివారిపై భక్తి ప్రపత్తులతో సమర్పించిన కళా నీరాజనం భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించింది. కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురుసాయి వెంకట గంగాధర్ బృందం ఒకపరి తందనాన వంటి పలు ఆధ్యాత్మిక కీర్తనలకు ప్రదర్శించిన నాట్యం భక్తులను రంజింపచేసింది.
తిరుపతి జిల్లా పుత్తూరులో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. పాల్గొన మాసం షష్ఠి తిథి కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మూలమూర్తులకు అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఇక సాయంత్రం వేళ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి హంసవాహనంపై వేంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాల నడుమ పుత్తూరు వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ ఘనంగా సాగింది. నెల్లూరు నగరంలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ వైభవంగా జరిగింది. ఆలయంలోని శయన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించి ఏకాంత సేవను నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల ఏకాంత సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని గంట ఊరి వద్ద నెలవైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన వేదోక్తంగా జరుగుతోంది. ఈ ఆలయంలో మృణాలిని సమేత శ్రీ అమృత మృత్యుంజయేశ్వర, శ్రీ సోమస్కందమూర్తి, పత్ని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి సైత నవగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులు నిర్వహించారు. అనంతరం నూతన విగ్రహాలకు అభిషేకాలను నిర్వహించారు. ఆపై హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కడప జిల్లా పాతకడప సమీపంలో కొలువైన పురాతన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. పాల్గొన మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి వెండి కిరీట ధారణ చేసి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు కాలభైరవ స్వామివారిని దర్శించుకుని గుమ్మడికాయ దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. సింహపురి క్షేత్ర అధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథుడు బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి బంగారు గరుడోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన శుద్ధ పంచమిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి గరుడ వాహనంపై కొలువదీర్చారు. భాజా భజంత్రీల నడుమ పురవీధులలో శ్రీ రంగనాథుని గరుడోత్సవం వేడుకగా జరిగింది. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో.
ఇక నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ధవనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో చూడచక్కటి వాహనంపై బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం ధవనోత్సవాన్ని విశేషంగా జరిపి మహామంగళహారతులు సమర్పించారు. తరువాత ఆది దంపతుల నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. విజయవాడ నగరం గవర్నర్ పేటలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కటి వేదికపై సుందర శోభితంగా అలంకరించిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను కొలువుదీర్చి పలు క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, వేదమంత్రోచ్చారాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు యాగశాలలో 108 కలశాలను ప్రతిష్ఠ జరిపి పూజలు నిర్వహించారు. అనంతరం కలశాలను సమీపంలోని పాతపేట వేణుగోపాల స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు చేశారు. తరువాత కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి చేరుకుని కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సంప్రోక్షణ చేశారు. అనంతరం మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్ నగరంలోని కాజీపేట శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో పుత్ర గణపతి వ్రతాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. ఫాల్గుణమాస ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులచే పుత్ర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు గణనాథుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 63,285 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,829 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,11,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.